హాయ్ అండి అందరికీ. నేనైతే డైలీ మార్నింగ్ రొటీన్ లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, నేను నైట్ నానబెట్టుకున్నాను. ఈవినింగ్ బ్లాగ్లో చూపించాను కదా మీతోనైతే. చూడండి ఇట్లా సపరేట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇడ్లీ పిండి. ఇంకా పాలు కూడా అవన్నీ కాగబెట్టేసుకున్నాను. సో ఏంటక్క ఊరికి ఇట్లా చూపిస్తూ ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ చూడండి కొంచెం వాటర్ పెట్టేసుకొని పాపకి నేను చెప్తానండి. ఇది పెరుగు తోడు పెట్టుకున్నాను. సో 2-3 డేస్ అవుతుంది నేను పెరుగు తోడు పెట్టక, ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉండే. సో అందుకని తింటే పాపకి జలుబు అవుతుందని చెప్పేసి నేను ఇంకా పెరుగు అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడు పెట్టాను చూడండి. మాకైతే లైవ్ మిల్క్ అయితే దొరుకుతూ ఉంటాయండి ఇక్కడైతే. చాలా బాగుంటాయి, బర్రె పాలు అంటారు కదా. ఇంకా చూడండి చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి పెడుతున్నాను. రోజు నేను మార్నింగ్ రొటీన్ లాగా ఇంట్లో కిచెన్లో మనం ఏమేం చేస్తామని చెప్పేసి ఎందుకు పెడుతున్నానంటే, మీరు కూడా హోమ్లీ ఫుడ్ ఇస్తారు, ఇంకా మనము హోమ్లీ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్దీ అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే నాకైతే యూజ్ అవుతాయి అని అందరికీ అనిపిస్తుంది. సో నేను డైలీ ఎట్లయితే చేసుకుంటానో మేమైతే కంపల్సరీ అండి హోమ్లీ ఫుడ్ అయితే తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. సో కష్టం అనుకోకుండా కొంచెం అయితే నేను ఇంట్లో చేయడానికి ఏదైనా సరే ఇంట్లో చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. చూడండి చట్నీ ఇడ్లీ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అనే కాదు, సో ఏదైనా కూడా ఇంకా మనం ఏమైనా స్నాక్స్ ఐటమ్ అట్లా చేసుకోవాలంటే కూడా బయట నుంచి ఈ మధ్యనే కొంచెం మీకు వీడియోలో చూపించాను మొన్న, కొంచెం ఉలువ అటుకులు అని చెప్పేసి ఉలువల మిక్చర్ అట్లా అని చెప్పేసి తీసుకొచ్చాను. కానీ అవి నాకు తిన్నాం ఒక 2-3 డేస్ ఓకే, కానీ తర్వాతకైతే నాకు నచ్చలేదు. ఇంకా దాన్ని స్కిప్ చేసేసినాం. ఇంకా బయటికి వెళ్ళి ఎంత మనం హోమ్లీ ఫుడ్ అన్నా నాకైతే నచ్చట్లేదండి. ఇంకా మొన్నైతే కొంచెం స్నాక్స్ అయితే చేశాను. సో ఇంకా ఏమైనా సరే స్వీట్ ఐటమ్స్ అట్లా అని చెప్పేసి ఇంట్లో చేసుకొని తింటారు కదా అని చెప్పేసి నేను ఏదైనా చూపిస్తూ ఉన్నాను. చూడండి వెజిటేబుల్స్ అయితే మాకు ఇక్కడ లైవ్ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. మేము ఇట్లా పొలాలు అంటారు కదా, అక్కడికైతే సమ్ టైమ్స్ వెళ్తూ ఉంటాం మేము. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ మీకు వీడియో పంపిస్తాను నేను. పాప కోసం అయితే ఫస్ట్ అయితే ఇడ్లీ తయారు చేసేసి తనని పంపించిన తర్వాత అయితే మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇంకా తన కోసం అయితే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను. ఆ వెజిటేబుల్స్ విషయం అయితే మేము ఒక్కొక్కసారి మార్కెట్లో కూడా ఇంకా వెంటనే వాళ్ళకు 2-3 అవర్స్ ముందు మనకు తెంపుతారంట. అన్నీ చెప్తూ ఉంటారు, రైతుల దగ్గర నుంచి వస్తాయి మాకైతే. అదైతే కొంచెం మాకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. నాకు చాలా నచ్చింది అదైతే. పాప చూడండి ఫ్రెష్ అప్ అయిపోయి ఆడుకుంటూ ఉంది. సో తనకి ఈరోజు ఇడ్లీ నచ్చిందంట, కంప్లీట్గా తినేసింది ఈరోజు అయితే పాప. నచ్చడం ఏముంది, రోజు ఒకేలాగా ఉంటుందిలే, నేను టేస్ట్ ఒకేలాగా ఉంటుంది, కానీ వాళ్ళు తినాలనిపించినప్పుడు తింటారు, వద్దనుకున్నప్పుడు వదిలేస్తారు ఇంకా వాళ్ళంతే. సో చూడండి వాళ్ళైతే కంప్లీట్గా ఒక 4 ఇడ్లీ అయితే తీసేసుకుంది పాప. నాకైతే హ్యాపీ పాప ఫుల్గా తినేసిందంటే. సో చూడండి ఇంకా తనకైతే స్నాక్స్ అట్లా పెట్టేసి నేనైతే బాటిల్ అట్లా ఇచ్చేసి పంపించేసాను తనని. వెంటనే ఇంకా చూడండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. బెండకాయ కర్రీ కాకుండా సైడ్ కొంచెం టమాటా చారు అన్నారు, కానీ టమాటా చారులో కూడా ఒక 4-5 బెండకాయలు అట్లా వేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను ఈరోజు. ఇంకా బెండకాయ కర్రీ, బెండకాయల చారులో కూడా కొన్ని వేసాను. టమాటా చారులో కొంచెం చింతపండు యాడ్ చేసేసి చారు కూడా పెట్టేసుకున్నాను. చూడండి మా కోసం బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకొని ఇంకా వెంటనే కర్రీస్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను పని, ఎందుకంటే కొంచెం బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా రేపు రాఖీ పౌర్ణమి ఉంది కదా అని చెప్పేసి చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను తొందరగానే. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఇంకా అన్నీ అయిపోతూ ఉన్నాయి. చారు కూడా సైడ్కి పెట్టేసుకున్నాను. అందులో అన్నీ చేసేసుకొని ఇంకా కొంచెం చింతపండు రసం అట్లా వేసేసుకొని ఆ 2 అయిపోతూ ఉంటే ఇంకా రైస్ అవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నాను. బయట వర్క్ ఉంటే కూడా అదంతా క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను. ఇంకా కొన్ని గిన్నెలు మనకి అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి, నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈరోజు ఏమైందంటే నేను బ్రేక్ఫాస్ట్ కోసమని ఇడ్లీ ఇంకా పెట్టేశాను, కానీ ఎప్పటి నుంచో అంటున్నారు మా పాప కూడా ఇష్టంగా తింటుంది. చాయ్లో అప్పాలు అంటారు కదా, నేనైతే ఎక్కువ ఇష్టపడను. ఎప్పుడన్నా ఒకసారి అట్లా వేసుకొని తింటే నాకు అసలు కొంచెం అంతగా నచ్చదు నాకు. ఇంకా అది నా ఫీలింగ్ అంతే ఇంకా. సో ఈరోజు అయితే ఇంకా మేము ఇడ్లీ తినేస్తాము కంప్లీట్గా, నువ్వైతే ఇంకా చాయ్లో అప్పాలు తినేసి అని చెప్పేసి నాతో అన్నారు. చూద్దాం మళ్ళీ ఇంకా కొంచెం కష్టంగానే తింటా, కానీ పర్లేదులే వాళ్ళు తింటా అన్నారు కదా. ఇడ్లీ చెప్పాలంటే ఇష్టంగా ఏం తినరు వాళ్ళు, కానీ ఈరోజు తింటా అన్నారు. సో అందుకోసమని వాళ్ళ కోసం ఒక చిన్న సాక్రిఫైయింగ్ అంతే. ఇంకా నేను నాకు బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళ కోసం సాక్రిఫై చేసేసి చూడండి ఎంత మంచిగా 2 కర్రీస్ ప్లస్ కర్రీ ప్లస్ చారు ఉడికిపోతూ ఉన్నది. ఇంకా తర్వాతకి రైస్ కడిగి పెట్టుకొని ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. సో ఇంకా అన్నీ కడిగి పెట్టుకొని ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకోవడము, ఏదైనా సరే నేనైతే ఇంట్లో ఇట్లా చేసుకుంటూ ఉంటాను డైలీ. నిన్న రోజైతే ఇంకా నాకు డే మొత్తం వర్క్ అయిపోయింది. బెడ్షీట్స్ వేయడము, అవన్నీ ఇల్లు క్లీన్ చేసుకోవడం అదంతా. సో కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి
కొంచెం చాయ్ పెట్టేసుకొని అప్పాలు అయితే తిన్నానండి. ఏం లేదండి, మనకు వర్కింగ్ ఉమెన్స్ కూడా ఎప్పుడైనా కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే ఇంట్లో చాలా అంటే చాలా పనులు అవుతూ ఉంటాయి. అదొకటి నాకైతే ఒకటి ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు పెళ్ళి కాక ముందుకైతే జాబ్ చేసేదాన్ని. అప్పుడు కూడా నేను ఇంత ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే కంప్లీట్గా వర్క్స్ అన్నీ చేసేసుకునేదాన్ని. మా అమ్మ అయితే అనేది ఒకరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అనేది. ఇప్పటికీ మా చెల్లె వాళ్ళు అంటూనే ఉంటారు. చూడండి, నేను నా కోసం అయితే చాయ్ పెట్టుకున్నాను, సైడ్కి రైస్ అయిపోతూ ఉంది. సో మా చెల్లె వాళ్ళు అయితే ఇప్పటికి అంటూ ఉంటారు, ఎందుకు అక్క నువ్వు అసలు అని చెప్పేసి. చూడండి, వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఫస్ట్ అయితే నేను వాటర్ తీసుకుంటాను. కొంచెం హెల్దీ కూడా అది. చూడండి, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి కొంచెం వాటర్ తీసేసుకొని కొంచెం భయంగానే ఉంటుంది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే. అది బ్రేక్ఫాస్ట్ అనను, స్నాక్ ఐటమే, కానీ మార్నింగ్ తీసుకుంటున్నాను. ఇంకా చూడండి, ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఎక్కువైతే ఇష్టపడను నేను. మా హస్బెండ్ పాప ఇష్టపడినంత నేనైతే ఇష్టపడను వాటిని. ఇంకా తినేసానండి, కొంచెం ఓకే, బాగానే ఉంది. ఇంకా ఇవి తినేసిన తర్వాతకి ఇంకా పాపకి బాక్స్ పెట్టుకొని ఇంకా ఆమె తినిపించేసి వచ్చిన తర్వాత ఫర్దర్ వర్క్ చేసేసుకొని ఇంకా నేనైతే ఒక చిన్న షాపింగ్ ఉంది ఈరోజు. ఏం షాపింగ్ చేసినాం అనేది కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఈరోజు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే. మా ఛానల్ని ఇష్టపడ్డ వాళ్ళైతే మా కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో చూడండి, బాగానే ఉన్నాయి అప్పాలైతే. సో ఇదండి మా ఈరోజు మార్నింగ్ బ్లాగ్. థ్యాంక్ యూ.